హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి మరాఠా సామ్రాజ్యం అనే టాపిక్ చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా మంచి మంచి మోడల్స్ అన్ని కవర్ చేసామండి. ఎండ్ టు ఎండ్ ప్రతి టాపిక్ మిస్ అవ్వకుండా ఎండ్ టు ఎండ్ ప్రతి మైక్రో టాపిక్ని కవర్ చేసామండి క్వశ్చన్స్ కింద. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో మరాఠా సామ్రాజ్య స్థాపన కాలంలో అమలు చేసిన సైనిక మరియు భూమి శిస్తు పరిపాలనా వ్యూహాలను ఖచ్చితంగా ప్రతిబింబించే ప్రకటనలు ఏవి? శత్రువుల సరఫరా గొలుసులను దెబ్బతీయడానికి అత్యంత వేగంగా కదిలే అశ్విక దళం మరియు గనిమికావా అని పిలిచే ఆకస్మిక దాడుల వ్యూహంలో నైపుణ్యం కలిగిన పదాతి దళంపై సైన్యం ఎక్కువగా ఆధారపడింది. అంతర్గత విధేయతను నిర్ధారించడానికి మరియు పరాయి శక్తుల కుట్రలను నిరోధించడానికి ప్రతి కొండకోటను నిర్వహించడానికి ముగ్గురు సమాన స్థాయి అధికారులను నియమించడం ద్వారా కేంద్రీకృత చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. భూమి శిస్తు విధానంలో జమీందారులు దేశ్ముఖ్ల వంటి మధ్యవర్తుల ప్రాబల్యాన్ని తగ్గించి కాటి అనే ప్రామాణిక కొలబద్దను ఉపయోగించి నేరుగా రైతుల నుండి పన్నులను వసూలు చేశారు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. 1 2 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మొఘలులు బీజాపూర్ సుల్తానుల భారీ సైన్యాలను మైదాన ప్రాంతాల్లో నేరుగా ఎదుర్కోవడం కష్టం కాబట్టి కొండలు మరియు అడవుల చాటున దాక్కుని ఆకస్మిక దాడులు చేసే గెరిల్లా యుద్ధ వ్యూహాన్ని అవలంబించారంట అండి. ఎవరెవరు? మొఘలులు, బీజాపూర్ సుల్తానులు. నెక్స్ట్, మరాఠీలో దీనిని గనిమికావా అని అంటారంటండి. ఈ గెరిల్లా యుద్ధ వ్యూహాన్ని అవలంబించిన దాన్ని ఏమంటారు అంటే మరాఠీలో గనిమికావా అని అంటారంటండి. అలాగే శత్రువుల ఆహారం, ఆయుధాల సరఫరాను కత్తిరించడం మరాఠా అశ్విక దళం యొక్క ప్రత్యేకత. నెక్స్ట్, కోటల నిర్వహణలో ఎవరైనా లంచానికి ఆశపడి శత్రువులకు కోటను అప్పగిస్తారేమో అన్న భయంతో ప్రతి కోటకు ముగ్గురు సమాన స్థాయి అధికారులను ఒకరిపై ఒకరికి చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండేలా నియమించారంటండి. జమీందారులు దేశ్ముఖ్ల ప్రాబల్యాన్ని తగ్గించి నేరుగా రైతుల నుండి పన్ను వసూలు చేసే రైత్వారీ విధానాన్ని ప్రోత్సహించారు. భూమిని కొలవడానికి తాడుకు బదులుగా కాటి లేదా కొలబద్దను ఉపయోగించారంటండి. భూమిని కొలవడానికి తాడు అనేది ఉపయోగించకుండా కాటి లేదా కొలబద్దను ఉపయోగించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మరాఠా మొఘల్ సంఘర్షణకు సంబంధించి క్రింది చారిత్రక సంఘటనలను సరైన కాలక్రమానుసారంగా మొదటి నుండి చివరికి అమర్చండి. శివాజీ మరియు జైసింగ్ 1 మధ్య చారిత్రాత్మక పురందర్ సంధి కుదరడం, పూణేలోని లాల్ మహల్లో షాయిస్తా ఖాన్ పై జరిగిన సాహసోపేతమైన రాత్రి మెరుపు దాడి, ఆగ్రాలో గృహ నిర్బంధం నుండి స్వీట్ బుట్టలలో శివాజీ మరియు సంభాజీ సురక్షితంగా తప్పించుకోవడం, సంగమేశ్వర్ వద్ద మొఘల్ సేనాని ముకర్రబ్ ఖాన్ చేతిలో ఛత్రపతి సంభాజీ అత్యంత క్రూరంగా వందించబడడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఫస్ట్ 2, తర్వాత 1, తర్వాత 3, తర్వాత 4. లాల్ మహల్ పై దాడి అనేది 5 ఏప్రిల్ 1663 రాత్రి సమయంలో శివాజీ కేవలం 400 మంది అనుచరులతో లాల్ మహల్లో బస చేసిన షాయిస్తా ఖాన్ పై మెరుపు దాడి చేశారంట. నెక్స్ట్, పురందర్ సంధి. రాజపుత్ర సైన్యాధికారి జైసింగ్ 1, ఎవరైనా రాజపుత్ర యొక్క సైన్యాధికారి జైసింగ్ 1 పురందర్ కోటను ముట్టడించడంతో 11 జూన్ 1665న ఈ చారిత్రాత్మక సంధి కుదిరిందంటండి. ఏదండి? పురందర్ సంధి. ఆగ్రా నుండి తప్పించుకోవడం అనేది ఆగ్రాలో గుహ నిర్బంధంలో ఉన్న శివాజీ పండ్ల స్వీట్ల బుట్టల్లో దాక్కుని 17 ఆగస్టు 1666న తప్పించుకున్నారంటండి. ఎక్కడి నుంచి? ఆగ్రా నుండి తప్పించుకున్నారు. ఎవరు తప్పించుకున్నారు? శివాజీ. ఎక్కడి నుండి తప్పించుకున్నారు? గృహ నిర్బంధం నుండి. ఎక్కడెక్కడ దాక్కుని? పండ్లు లేదా స్వీట్ల బుట్టల్లో. ఎప్పుడు తప్పించుకున్నాడు అక్కడి నుండి అంటే 1666 17 ఆగస్టున. శివాజీకి సంబంధించి కంపల్సరీ బిట్ వస్తుందండి. సంభాజీ వధ. శివాజీ మరణాంతరం ఛత్రపతి అయిన శివాజీ మరణాంతరం ఛత్రపతి ఎవరండి? సంభాజీ. ఈ సంభాజీని 1689లో సంగమేశ్వర్ వద్ద మొఘల్ సేనాని ముకర్రబ్ ఖాన్ బంధించి వధించాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్,
అష్టప్రధాన్ కౌన్సిల్ యొక్క పరిపాలనా హోదాలను వాటికి సంబంధించిన అధికారిక విధులతో జతపరచండి. పదవులు: పీష్వా, అమాత్య, మంత్రి, సుమంతు. బాధ్యతలు: 13243142. పీష్వా అంటే సాధారణ పరిపాలన మరియు రాజ్య సంక్షేమాన్ని చూసే ప్రధానమంత్రి. అమాత్య అంటే ఆదాయ వ్యయాలు మరియు ప్రజా ఖాతాలను పర్యవేక్షించే ఆర్థిక మంత్రి. అమాత్య అంటే ఎవరండి? ఆదాయ వ్యయాలు మరియు ప్రజా ఖాతాలను పర్యవేక్షించే ఆర్థిక మంత్రి. మంత్రి అంటే ఆస్థాన రికార్డుల నిర్వాహకుడు మరియు దినచర్యలను నమోదు చేసేవాడు. సుమంత్ ఇతర రాజ్యాలతో సంబంధాలు, రాయబారాలు చూసే విదేశాంగ కార్యదర్శి. శివాజీ పరిపాలనలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి 8 మంది మంత్రులతో కూడిన అష్టప్రధాన్ మండలి ఉండేది. వారి విధుల విజన. పీష్వా అంటే ముఖ్య ప్రధానండి. వీరు ప్రధానమంత్రి రాజ్యంలో సాధారణ పరిపాలన వ్యవహారాలన్నీ చూసుకోవడం వీరి యొక్క విధి అండి. నెక్స్ట్ అమాత్య అనేవాళ్ళు, వీరు ఆర్థిక మంత్రి. రాజ్యంలో ఆదాయ వ్యయాలు, ప్రజా ఖాతాలను పర్యవేక్షించడం వీరి బాధ్యత. అమాత్యను ఏమంటారు? మజుందర్ అని కూడా అంటారండి. నెక్స్ట్ మంత్రి వాకియా నవీస్. వీరు ఆస్థాన రికార్డుల నిర్వాహకుడు అండి. రాజు యొక్క దినచర్యను, ఆస్థానంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని రికార్డు చేసేవాళ్ళు మంత్రి వాకియా నవీస్. నెక్స్ట్ సుమంత్ దబీర్. వీరు విదేశాంగ కార్యదర్శి. ఇతర రాజ్యాలతో సంబంధాలు, రాయబారాలు, సంధుల విషయాల్లో రాజుకు సలహాలు ఇచ్చేవారు. నెక్స్ట్ క్వశ్చన్. 1674లో రాయగఢ్ కోటలో జరిగిన పట్టాభిషేక వేడుకల్లో శివాజీ ఛత్రపతి, హైందవ ధర్మోద్ధారక వంటి బిరుదులను స్వీకరించారు. స్థానిక సాంప్రదాయ బ్రాహ్మణులు మొదట్లో శివాజీని క్షత్రియుడిగా అంగీకరించడానికి నిరాకరించారు. దీనివల్ల వారణాసికి చెందిన పండిట్ గాగా భట్ వచ్చి ఆయన సిసోడియా రాజపుత్ర వంశానికి చెందిన వాడని నిర్ధారించాల్సి వచ్చిందంటండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. 6 జూన్ 1674 రాయగఢ్ కోటలో జరిగిన మొదటి పట్టాభిషేకంలో శివాజీ ఛత్రపతి, శకకర్త, హైందవ ధర్మోద్ధారక, క్షత్రియ కులవతంస అనే బిరుదులను స్వీకరించారు. స్థానిక బ్రాహ్మణులు శివాజీని క్షత్రియుడిగా అంగీకరించకపోవడంతో ఒక స్వతంత్ర సార్వభౌమ పాలకుడిగా చట్టబద్ధమైన గుర్తింపు పొందడానికి వారణాసికి చెందిన ప్రముఖ పండితుడు గాగాభట్ను రప్పించారు. గాగాభట్టు శివాజీ రాజపుత్రులలోని సిసోడియా వంశానికి చెందినవాడని వేద మంత్రాల సాక్షిగా నిర్ధారించి పట్టాభిషేకం జరిపించారు. ఈ కుల లేదా వంశ గుర్తింపు సమస్య వల్లే పట్టాభిషేకం మరియు ఆయా సార్వభౌమత్వ బిరుదుల స్వీకరణ అనేది అవసరమైందంటండి. నెక్స్ట్ క్వశ్చన్. మొఘల్ ప్రభావంలో ఉన్న ఒక పొరుగు రాజ్యం మరాఠా పరిపాలన ద్వారా వసూలు చేయబడే చౌత్ అంటే రక్షణ పన్నును చెల్లిస్తుంది. ఈ చౌత్ పన్ను అంతర్గత విభజన విధానం ప్రకారం ఏ వాటా నేరుగా స్థానిక మరాఠా సర్దార్ల సైనిక ఖర్చుల నిర్వహణ కోసం కేటాయించబడేది అంటే ఆప్షన్ సి అండి, ముకాసా అండి. మరాఠా సామ్రాజ్య సరిహద్దుల్లో ఉన్న ఇతర రాజ్యాల నుండి దాడులు చేయకుండా ఉండడానికి వసూలు చేసే రక్షణ పన్నును చౌత్ అంటే 25% భూమి శిస్తు అంటారంటే దీన్ని. వసూలు చేసిన చౌత్ ఆదాయం తిరిగి 4 భాగాలుగా విభజించబడేదంట. మొకాసా అంటే ఇది మొత్తం చౌత్ పన్నులో అత్యధికంగా 66% వాటా కలిగి ఉండి మరాఠా సర్దార్లకు వారి సైనిక ఖర్చుల నిర్వహణ కోసం కేటాయించబడేదంటండి. ఇది మొకాసా అనేది. నెక్స్ట్ బబ్రీ అంటే ఇది 25% వాటా నేరుగా ఛత్రపతికి లేదా రాజు ఖజానాకు వెళ్ళేదంటండి బబ్రీ అనేది. నెక్స్ట్ సహోత్రా. ఈ సహోత్రా అనేది 6% వాటా పన్ను వసూలు చేసినందుకు గాను పంత్ సచివ్కు ఇచ్చేవారంటండి. అంటే వసూలు చేసిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళంటండి. ఇది పంత్ సచివ్కు ఇచ్చేవారు దేన్ని, సహోత్రా అనే పన్నుని. ఎంత? 6% వాటా. నెక్స్ట్ నాదగుండ 3% వాటా రాజు తన ఇష్టానుసారం ఎవరికైనా బహుకరించడానికి ఉపయోగించబడేది. అంటే గిఫ్ట్ రూపంలో ఇవ్వడానికి 3% వాటాని రాజు తీసుకొని ఎవరికైనా గిఫ్ట్ రూపంలో ఇచ్చేవాడంటండి. దాన్ని నాదగుండ అని అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన చారిత్రక పత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మేధావులకు సంబంధించిన క్రింది జతలలో సరైన జతలను గుర్తించండి. జేమ్స్ లైన్ శివాజీలో
స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలనే కలను బలంగా నాటింది ఆయన తల్లి జిజియాబాయి అని పేర్కొన్నాడు. రఘునాథ్ పండిట్ పర్షియన్ అరబిక్ పదాలకు బదులుగా సంస్కృత పదాలతో కూడిన పరిపాలన నిఘంటువు రాజ్య వ్యవహార కోష్ను రచించాడు. ఎంజి రనడే రైజ్ ఆఫ్ ది మరాఠా పవర్ అనే పుస్తకంలో మరాఠా సామ్రాజ్య ఘనతను కీర్తించాడు. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. 3 పేర్స్ ఆర్ కరెక్ట్. ప్రసిద్ధ చరిత్రకారుడు జేమ్స్ లైన్ ప్రకారం శివాజీలో ఒక స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని పునఃస్థాపించాలనే కలను బలంగా నాటింది ఆయన తల్లి జిజియాబాయి అండి. ఎవరి తల్లి? శివాజీ యొక్క తల్లి. నెక్స్ట్, పర్షియన్ స్థానంలో మరాఠీ సంస్కృత భాషలను ప్రోత్సహించే క్రమంలో పర్షియన్ అరబిక్ పదాలకు ప్రత్యామ్నాయంగా సంస్కృత పదాలతో కూడిన పరిపాలన నిఘంటువు రాజ వ్యవహార కోష్ను 1677లో రఘునాథ్ పండిట్ చేత శివాజీ రాయించారంటండి. దేన్నండి? పర్షియన్ స్థానంలో మరాఠీ సంస్కృత భాషలను ప్రోత్సహించే క్రమంలో పర్షియన్ అరబిక్ పదాలకు ప్రత్యామ్నాయంగా సంస్కృత పదాలతో కూడిన పరిపాలన నిఘంటువు ఏదంటే అది రాజ వ్యవహార కోష్ను 1677లో రఘునాథ్ పండిట్ చేత శివాజీ రాయించారండి. దేంట్లోకి? మరాఠీ సంస్కృత భాషను ప్రోత్సహించడానికి పర్షియన్ అరబిక్ భాషలో రాయించాడండి. నెక్స్ట్, జాతీయోద్యమ కాలంలో మరాఠాల ప్రాముఖ్యతను చాటి చెప్పేలా ప్రముఖ చరిత్రకారుడు ఎంజి రనడే తన రైజ్ ఆఫ్ ది మరాఠా పవర్ అనే పుస్తకంలో శివాజీ ఘనతను విశ్లేషించారంటండి. ఎవరు? జాతీయోద్యమ కాలంలో మరాఠాల యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పేలా ప్రముఖ చరిత్రకారుడు ఎవరండి? ఎంజి రనడే తన రైజ్ ఆఫ్ ది మరాఠా పవర్ అనే పుస్తకంలో శివాజీ ఘనతని విశ్లేషించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మరాఠా సైన్యాలు మరియు బీజాపూర్ సుల్తానేట్ మధ్య జరిగిన కింది సైనిక సంఘర్షణల శ్రేణిని పరిశీలించండి. తోరణకోట ఆక్రమణ, ప్రతాప్గఢ్ యుద్ధము, పన్హాలకోట యుద్ధము. నెక్స్ట్ ఎక్స్ అంటే క్వశ్చన్ మార్క్ లో ఏం రావాలో గుర్తుంచుకోవాలండి, ఫైండ్ అవుట్ చేయాలండి. ఈ మరాఠా సైన్యాలు మరియు బీజాపూర్ సుల్తానేట్ల మధ్య జరిగిన సైనిక సంఘర్షణలో ఫస్ట్ తోరకోట ఆక్రమణ జరిగింది. తోరణకోట ఆక్రమణ ఎప్పుడు? 1647లో. నెక్స్ట్ ప్రతాప్గఢ్ యుద్ధము 1659లో. తర్వాత పన్హాలకోట ముట్టడి 1660లో. నెక్స్ట్ ఏది జరగాలి అనేదండి ఇక్కడ కాలక్రమంలో అడిగారు, సిరీస్ బేస్డ్. నెక్స్ట్ ఏం రావాలంటే బ్యాటిల్ ఆఫ్ పవన్ కిండి అండి. పవన్ కిండి యుద్ధం. బీజాపూర్ సుల్తానేట్తో జరిగిన సంఘర్షణల చారిత్రక కాలక్రమణ శ్రేణి పరిశీలిస్తే ఫస్ట్ తోరణకోట ఆక్రమణ, ఇది 1647లో జరిగింది. బీజాపూర్ సుల్తాను మహమ్మద్ ఆదిల్ షా బలహీనతను ఆసరాగా చేసుకుని ఆక్రమించిన మొదటి కోట అండి. ప్రతాప్గఢ్ యుద్ధం అనేది బీజాపూర్ సేనాని అఫ్జల్ ఖాన్ ను వధించిన అనంతరం బీజాపూర్ సైన్యాన్ని ఓడించడం జరిగింది. పన్హాలకోట ముట్టడి, బీజాపూర్ సుల్తాన్ పంపిన సిద్ది జోహార్ బ్రిటిష్ వారి సహాయంతో పన్హాలకోటను ముట్టడించాడు. శివాజీ అతనితో ఒప్పందం చేసుకుని 22 సెప్టెంబర్ 1660న కోటను అప్పగించి విశాల్గఢ్కు తిరుగుముఖం పట్టారంటండి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సిరీస్ ఏం రావాలంటే పావన్ ఖిండ్ యుద్ధం అండి. ఇది ఎప్పుడు జరిగింది అంటే 22 సెప్టెంబర్ 1660. పన్హాలకోట ముట్టడి నుండి తప్పించుకొని విశాల్గఢ్ వెళ్తున్న శివాజీని వెంబడించిన బీజాపూర్ సైన్యాన్ని మరాఠా వీరుడు బాజీ ప్రభు ఎవరండి? దేశ్ పాండే కేవలం 300 మంది సైనికులతో గోడ్ ఖిండ్ పావన్ ఖిండ్ వద్ద అడ్డుకొని వీరమరణం పొందాడంటండి. ఎవరండి? దేశ్ పాండే. ఎవరు? దేశ్ పాండే. వాణి దిండోరి యుద్ధం అనేది 1670లో జరిగింది. సూరత్ దోపిడీ అనేది 1664లో మొఘలులకు సంబంధించి జరిగిందండి. జావలి ఆక్రమణ అనేది 1656లో జరిగింది. వీటి మీద క్రొనాలజీ బేస్డ్ అడగొచ్చండి. ఇవన్నీ కలుపుకొని తోరణకోట ఆక్రమణ, ప్రతాప్గఢ్ యుద్ధము, పన్హాల కోట ముట్టడి, తర్వాత ఈ పావన్ ఖిండ్ యుద్ధము, తర్వాత ఈ వాణి దిండోరి యుద్ధము, సూరత్ దోపిడీ యుద్ధము, జావలి ఆక్రమణ, ఇలాంటివన్నీ అడగొచ్చండి. సిరీస్ బేస్డ్ లో వచ్చే అవకాశం ఉంది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 1680లో ఛత్రపతి శివాజీ మరణించిన తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని నియంత్రించిన పాలకులు లేదా ప్రతినిధుల సరైన కాలక్రమానుసారం గుర్తించండి. ఇప్పుడే డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో స్టార్టింగ్ లో. శివాజీ మరణించిన తర్వాత ఎవరికి పట్టాభిషేకం చేశారు అంటే
ఒక వ్యక్తి గురించి చెప్పామండి. అతను ఎవరండి? శంభాజీ రాజారాం తారాబాయి షాహు. శివాజీ మరణాంతరం మరాఠా సామ్రాజ్యం పగ్గాలు చేపట్టిన వారి చారిత్ర క్రమం. ఫస్ట్ శంభాజీ, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో స్టార్టింగ్ లో. శివాజీ యొక్క పెద్ద కుమారుడు ఎవరు? శంభాజీ. ఇతను 1680లో ఛత్రపతి అయ్యారంట. 1689లో మొఘలుల చేతిలో వధించబడ్డారంటండి. నెక్స్ట్ రాజారాం. శంభాజీ మరణాంతరం శివాజీ రెండవ భార్య కుమారుడైన రాజారాం ఛత్రపతి అయ్యి జింజీ కోట నుండి పాలన సాగించారంటండి. నెక్స్ట్ తారాబాయి. ఈయన 1700లో రాజారాం మరణించడంతో ఆయన భార్య తారాబాయి తన చిన్న కుమారుడు రెండో శివాజీని ఛత్రపతిగా ప్రకటించి తానే స్వయంగా సైన్యాన్ని నడిపిస్తూ రిజెంట్ గా బాధ్యతలు చేపట్టారంటండి. సాహో 1707లో మొఘల్ జైలు నుండి విడుదలైన సంభాజీ కుమారుడు సాహో కేడు యుద్ధంలో తారాబాయిని ఓడించి ఛత్రపతి అయ్యారంటండి. దీని తర్వాతే పీష్వాల యుగం ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, మరాఠా సామ్రాజ్య కాలంలో ఏర్పాటు చేయబడిన నావికాదళ వ్యూహాత్మక చర్యలు మరియు సంస్థాగత నిర్మాణాన్ని క్రింది ప్రకటనలో ఏవి ఖచ్చితంగా వివరిస్తాయి? యూరోపియన్ వలస శక్తులపై నడి సముద్రంలో దాడులు మరియు లోతైన సముద్ర దండయాత్రలను ప్రారంభించగల సామర్థ్యమున్న నౌకాదళంగా మరాఠా నావికాదళం నిర్మించబడింది. కొంకన్ తీరం వెంబడి తీర ప్రాంత రక్షణ ఆవశ్యకతను ముందుగానే గుర్తించినందుకు గాను ఛత్రపతి శివాజీని భారత నావికాదళ పితామహుడు అని పిలుస్తారు. సింధు దుర్గ్ కోట మరాఠా నావికాదళానికి ప్రధాన కేంద్రంగా పనిచేసింది. దీనికి విజయ్ దుర్గ్ మరియు సువర్ణ దుర్గ్ వంటి ఇతర వ్యూహాత్మక జలదుర్గాలు మద్దతుగా నిలిచాయి. అధునాతన సముద్ర సాంకేతికతను ఉపయోగించుకోవడానికి నావికాదళ పరిపాలన స్థానిక తీర ప్రాంత సామాజిక వర్గాలతో పాటు యూరోపియన్ అధికారులను కూడా నియమించుకుంది. ఆప్షన్ బి కరెక్ట్ అండి. 2, 3, 4 ఆర్ కరెక్ట్ అండి, ఎక్సెప్ట్ స్టేట్మెంట్ 1. మరాఠా నావికాదళం ప్రధానంగా తీర ప్రాంత రక్షణకు పరిమితమైందే తప్ప నడి సముద్రంలో యుద్ధాలు చేసేంత సామర్థ్యం ఉండేది కాదండి. ఇక్కడేమన్నారు? యూరోపియన్ వలస శక్తులపై నడి సముద్రంలో దాడులు మరియు లోతైన సముద్ర దండయాత్రలు అన్నారు. సో ఇది రాంగ్ అండి. కేవలము ప్రధాన తీర ప్రాంత రక్షణకు మాత్రమే పరిమితమైందండి. నడి సముద్రంలో యుద్ధాలు చేసేంత సామర్థ్యం అనేది లేదు దేనికి? మరాఠా నావికాదళానికి. నెక్స్ట్, భారతదేశ సుదీర్ఘ తీర ప్రాంతం కొంకన్ తీరం రక్షణకు ఒక బలమైన నావికాదళం అవసరమని గుర్తించిన తొలి పాలకులలో శివాజీ ఒకరు కాబట్టి ఆయనను భారత నావికాదళ పితామహుడు అని పిలుస్తారంటండి. నెక్స్ట్, తీర ప్రాంత రక్షణ కోసం శివాజీ అనేక జలదుర్గాలను నిర్మించారు. వాటిలో అత్యంత ముఖ్యమైన సింధు దుర్గు మరాఠా నావికాదళానికి ప్రధాన కేంద్రంగా పనిచేయగా విజయ్ దుర్గు, సువర్ణ దుర్గు వంటి కోటలు కూడా నిర్మించబడ్డాయి. సముద్ర ప్రయాణంలో అనుభవం ఉన్న కోలి, బండారి వంటి స్థానికులను నావికులుగా నియమించడంతో పాటు పోర్చుగీసుల సాంకేతికతను వాడుకోవడానికి రూయ్ లిటావో విగాస్ వంటి కొందరు పోర్చుగీస్ అధికారులను కూడా నియమించారటండి. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ సాధించిన క్రింది ప్రారంభ ప్రాంతీయ విజయాలకు మరియు సామ్రాజ్య విస్తరణలను సరైన కాలక్రమానుసారం అంటే మొదటి నుండి చివరికి అమర్చండి. కొంకన్ ప్రాంతంలోకి నేరుగా సామ్రాజ్యాన్ని విస్తరించి ముఖ్యమైన వ్యాపార కేంద్రకమైన కళ్యాణ్ను వశం చేసుకోవడం, చంద్రరావు మౌర్యను అంతమొందించి వ్యూహాత్మకంగా జావలి లోయను ఆక్రమించడం, బీజాపూర్ సుల్తానేట్ అంతర్గత గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని తోరణ కోటను ఆక్రమించడం, మరాఠా సామ్రాజ్య తొలి రాజధానిగా రాజ్ఘట్ కోటను పటిష్టంగా నిర్మించడం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఫస్ట్ 3, తర్వాత 4, తర్వాత 1, తర్వాత 2. తోరణ కోట ఆక్రమణ ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఇది ఎప్పుడు జరిగింది? 1647లో బీజాపూర్ సుల్తాన్ అయిన మహమ్మద్ ఆదిల్ షా అనారోగ్యంతో ఉన్న సమయంలో శివాజీ వ్యూహాత్మకంగా ఆక్రమించిన మొట్టమొదటి కోట ఏది అంటే తోరణ కోట ఆక్రమణ. ఎప్పుడు? 1647లో. నెక్స్ట్, రాజ్ఘట్ నిర్మాణం ఇది 1647 తర్వాత నిర్మించారు. తోరణ కోటలో లభించిన భారీ సంపద మరియు నిధులతో శివాజీ కొత్తగా రాజ్ఘట్ కోటను నిర్మించి తన ప్రారంభ సామ్రాజ్యానికి తొలి రాజధానిగా చేసుకున్నారంటండి. కొంకన్ విస్తరణ ఇది 1647 నుండి 1649 మధ్య పూణే పరిసర ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తర్వాతి 2 ఏళ్ల వ్యవధిలోనే పశ్చిమాన కొంకన్ ప్రాంతంలోని ముఖ్యమైన వ్యాపార కేంద్రమైన కళ్యాణ్ను వశం చేసుకున్నారంట.
నెక్స్ట్ జావలి ఆక్రమణ 1656లో అండి. విరామం తర్వాత మళ్లీ దాడులు ప్రారంభించి బీజాపూర్ సుల్తానుల సామంతుడైన చంద్రరావు మోరేను అంతమొందించి జావలి లోయను ఆక్రమించారంటండి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అష్ట ప్రధాన్ కౌన్సిల్ యొక్క నిర్దిష్ట మంత్రులను వారి అధికారిక సంస్థాగత హోదా, ప్రత్యామ్నాయ పేర్లు లేదా పరిపాలన మినహాయింపులతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 14213243. సేనాపతి అనే మంత్రి, ఈయన యొక్క సంస్థాగత హోదా ఏముంటుంది అంటే, సేనాపతి యొక్క హోదా సర్ ఈ నౌబత్, సైన్యంలో నియామకాలు, క్రమశిక్షణ మరియు వేతనాలను పర్యవేక్షించేవాడు ఎవరండి? సేనాపతి. నెక్స్ట్ సచివ్, ఈ సచివ్ ఏం చేస్తాడు అంటే షురూ నవీస్, ఇతని యొక్క హోదా షురూ నవీస్. ఇతని యొక్క అధికారం ఏంటంటే అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు రాజముద్రలను పర్యవేక్షిస్తాడంటే ఎవరు? సచివ్. నెక్స్ట్ పండితరావు, ఈయన మతపరమైన అధిపతి, అత్యవసర యుద్ధ సమయంలో సైనిక బాధ్యతల నుండి పూర్తిగా మినహాయింపు ఉంటుందంటండి. ప్రధాన న్యాయమూర్తి, న్యాయాధీశు హిందూ ధర్మశాల ఆధారంగా సివిల్ మరియు మిలిటరీ కేసుల్లో న్యాయ విచారణ చేపడతాడంటండి. సేనాపతి అంటే సేనాపతిని ప్రత్యామ్నాయంగా సర్ ఈ నౌబత్ అని పిలుస్తారు. వీరు సర్వ సైన్యాధ్యక్షుడిగా సైన్యంలో నియామకాలు, వారికి వేతనాలు, సైనిక వ్యవహారాలు పర్యవేక్షించేవారు. సచివ్ అంటే సచివ్ను షురూ నవీస్ అని పిలుస్తారంట. రాజుకు సంబంధించిన అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు చూసుకోవడం, రాజముద్రలు వేయడం వీరి విధి. నెక్స్ట్ పండితరావు, వీరు మతపరమైన విషయాల అధిపతి. అష్టప్రధాన్ పరిపాలన నియమం ప్రకారం అత్యవసర యుద్ధ సమయంలో సైన్యాన్ని నడిపించాల్సిన అవసరం లేని ఇద్దరు మంత్రులలో పండితరావు ఒకరు, మరొకరు న్యాయాధీశు. ప్రధాన న్యాయమూర్తి, వీరే న్యాయాధీశు సివిల్ మరియు మిలిటరీ కేసుల్లో హిందూ ధర్మశాస్త్రాల ఆధారంగా న్యాయ విచారణ చేపట్టడం వీరి యొక్క విధి. నెక్స్ట్ క్వశ్చన్, చక్రవర్తి ఔరంగజేబు మరణాంతరం కొత్త మొఘల్ చక్రవర్తి బహదూర్ షా వన్ జైలు నుండి సాహోను విడుదల చేయడం మరాఠా నాయకత్వంలో తీవ్రమైన అంతర్యుద్ధానికి దారితీసింది. సాహో విడుదల వెనుక ఉన్న వ్యూహాత్మక ఉద్దేశం రెండో శివాజీని ప్రతినిధిగా పాలిస్తున్న తారాబాయి వర్గానికి మరియు సాహో యొక్క ప్రత్యక్ష వారసత్వ హక్కుకు మధ్య రాజకీయ విభేదాలు సృష్టించడమే. దీనివల్ల సతారా మరియు కొల్లాపూర్ వద్ద రెండు వేర్వేరు మరాఠా అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. 1707లో ఔరంగజేబు మరణించిన తర్వాత కొత్త మొఘల్ చక్రవర్తి బహదూర్ షా వన్ జైలులో ఉన్న శంభాజీ కుమారుడు షాహోను విడుదల చేశాడు. ఇది సింహాసనం కోసం అంతర్యుద్ధానికి దారితీసింది. మొఘలులు సాహోను విడుదల చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం మరాఠాలలో అంతర్యుద్ధం సృష్టించడమే. దీనివల్ల అప్పటికే పాలిస్తున్న తారాబాయికి సాహోకి మధ్య 1707లో ఖేడ్ యుద్ధం జరిగి మరాఠా రాజ్యం రెండు వర్గాలుగా విడిపోయిందంటండి. దీనివల్ల ఈ ఖేడ్ యుద్ధం జరగడం వల్ల మరాఠా రాజ్యం అనేది రెండు వర్గాలుగా విడిపోయింది. సాహో కేంద్రంగా అయితే సతారా, తారాబాయి కేంద్రంగా అయితే కొల్హాపూర్ అధికార కేంద్రాలుగా మారాయంటండి. సాహో విడుదల వెనుక ఉన్న ఆ రాజకీయ కుట్రే అంతర్యుద్ధానికి మరియు సామ్రాజ్య విభజనకు ప్రత్యక్ష కారణమని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, అధికారిక పరిపాలన యంత్రాంగం నుండి పర్షియన్ మరియు అరబిక్ పదాల ప్రభావాన్ని పూర్తిగా తొలగించడానికి ఛత్రపతి శివాజీ 1677లో రాజ వ్యవహార కోశ్ సంకలనానికి శ్రీకారం చుట్టారు. సంస్కృత పదాలతో కూడిన ఈ పరిపాలన నిఘంటువును రూపొందించే బాధ్యతను శివాజీ క్రింది వారిలో ఏ మేధావికి అప్పగించారు అంటే ఆప్షన్ సి అండి, రఘునాథ్ పండిట్. అప్పటి వరకు అధికార భాషగా ఉన్న పర్షియన్ స్థానంలో శివాజీ మరాఠీ భాషను ప్రవేశపెట్టారు మరియు అధికారిక రాజముద్రను సంస్కృతంలో ఉంచారు. పరిపాలనలో పర్షియను అరబిక్ పదాలకు బదులుగా సంస్కృత పదాలను ఉపయోగించారంట. రాజ వ్యవహార కోశ్ అనే పరిపాలన నిఘంటువును 1677లో రఘునాథ్ పండిట్ చేత శివాజీ రాయించారండి. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేశామండి స్టార్టింగ్ లో. కానీ అక్కడ నేనేం చెప్పానంటే ఈ పర్షియన్ అరబిక్ పదాలకు బదులుగా సంస్కృత పదాలను ఉపయోగించారు, కానీ నేను అక్కడ బై మిస్టేక్ పర్షియన్ అరబిక్ అని చెప్పడం జరిగిందండి. సో దాన్ని సరిదిద్దుకోండి. ఇక్కడ పర్షియన్ అరబిక్ పదాలు కాదండి, ఈ పర్షియన్ అరబిక్ పదాలకు బదులుగా సంస్కృత పదాలను ఉపయోగించేలా రాజ వ్యవహార కోశ్ అనే పరిపాలన నిఘంటువును
1677లో రఘునాథ్ పండిట్ చేత శివాజీ రాయించారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్షియన్ అరబిక్ కాదు, సంస్కృత పదాలనండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, సరిదిద్దుకోండి దీన్ని. నెక్స్ట్, హిరోజీ ఇందుల్కర్ రాయగఢ్ కోట ప్రధాన శిల్పి గాగా భట్ పట్టాభిషేకం జరిపించిన వారణాసి పండితుడు. మోరోపంత్ పింగళే మరాఠా రాజ్య తొలి పీష్వా. నెక్స్ట్ క్వశ్చన్, మరాఠా పరిపాలన చట్టంలో అమలు చేయబడిన భూమి కొలమానాలు మరియు పొరుగు రాజ్యాల ఆదాయ పన్ను విధానాలకు సంబంధించి కింది జతలలో సరైన జతలను గుర్తించండి. కాటి నిష్పాక్షికమైన భూమి కొలత కోసం తాడుకు బదులుగా ప్రవేశపెట్టబడిన ప్రామాణిక కొలబద్ద. చౌత్ పొరుగు రాజ్యాల భూమి శిస్తుపై వసూలు చేయబడిన 25% 4వ వంతు రక్షణ పన్ను. సర్దేశ్ ముఖి చౌత్ పన్ను చెల్లించే ప్రాంతాలే అదనంగా చెల్లించాల్సిన 10% వంశపారంపర్య సార్వభౌమత్వ పన్ను. ఆప్షన్ డి కరెక్ట్ అండి. ఆల్ 1 to 3 పేర్స్ ఆర్ కరెక్ట్ అండి. శివాజీ భూమిని కొలవడానికి తాడుకు బదులుగా కాటి లేదా కొలబద్దను ఉపయోగించే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఆల్రెడీ స్టార్టింగ్ లో డిస్కస్ చేసామండి ఈ పాయింట్. నెక్స్ట్, మరాఠా సైన్యం పొరుగు రాజ్యాల మీద దాడులు చేయకుండా ఉండడానికి వారి నుండి రక్షణ పొందడానికి వసూలు చేసే పన్ను చౌత్. దీని శాతం భూమి శిస్తులో 25%, అంటే 1/4 వంతు. ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసామండి స్టార్టింగ్ లో. నెక్స్ట్, తానే ఆయా ప్రాంతాలన్నింటికి వంశపారంగా అతిపెద్ద దేశ్ముఖ్ అంటే సర్దేశ్ముఖ్ అని పేర్కొంటూ శివాజీ అదనంగా డిమాండ్ చేసిన పన్ను సర్దేశ్ ముఖి. ఇది స్వతంత్ర పన్ను కాదు, చౌత్ చెల్లించే ప్రాంతాలే దానికి అదనంగా ఈ 10% సర్దేశ్ ముఖి పన్నును కూడా చెల్లించాలి. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ మరియు మొఘల్ సామ్రాజ్యం మధ్య జరిగిన కింది చారిత్రక పరిణామాలు మరియు సంఘర్షణ శ్రేణిని పరిశీలించండి. సూరత్ ఓడ్రేవ్ దోపిడీ, పురందర్ సంధి, ఆగ్రా దర్బార్ గృహ నిర్బంధం తర్వాత ఏది రావాలి? సూరత్ ఓడ్రేవ్ దోపిడీ అనేది 1664లో జరిగింది. పురందర్ సంధి అనేది 1665లో జరిగింది. ఆగ్రా దర్బార్ గృహ నిర్బంధం అనేది 1666లో జరిగింది. ఈ 3 తర్వాత నెక్స్ట్ సిరీస్ లో ఏం రావాలి అనేది గుర్తించాలండి. దౌత్యపరమైన మధ్యవర్తిత్వ ఫలితంగా 1666 మరియు 1668 మధ్య కాలంలో జరిగిన పరిణామాల ఆధారంగా వై శ్రేణిని తార్కికంగా పూర్తి చేసే రాజకీయ ఘట్టం ఏది అంటే ఆప్షన్ సి అండి, శాంతి ఒప్పందం మరియు రాజా బిరుదు ప్రదానం. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఆగ్రా దర్బార్ గృహ నిర్బంధం తర్వాత ఏది రావాలి అంటే శాంతి ఒప్పందం మరియు రాజా బిరుదు ప్రదానం. సూరత్ దోపిడీ అనేది 1664లో జరిగింది. మొఘలుల ప్రధాన వాణిజ్య నగరంపై దాడి చేసి ₹1 కోటి పైగా సంపదను శివాజీ దోచుకున్నారంటండి. పురందర్ సంధి అనేది 1665లో జరిగింది. జైసింగ్ ముట్టడి వల్ల 23 కోట్లను మొఘలులకు అప్పగిస్తూ సంధి కుదిరిందంటండి. ఆగ్రా గృహ నిర్బంధం అనేది 1666లో జరిగింది. ఔరంగజేబు దర్బారులో అవమానం జరిగిన తర్వాత నిర్బంధించబడడం. ఆపై ఆగస్టు 1666లో స్వీట్ బుట్టలలో తప్పించుకోవడం జరిగిందంటండి. ఎవరు? శివాజీ తప్పించుకోవడం జరిగింది. నెక్స్ట్ శ్రేణిలో ఏం రావాలి అంటే శాంతి ఒప్పందం మరియు రాజా బిరుదు ప్రదానం. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1666 నుండి 1668 మధ్య జరిగింది. శివాజీ ఆగ్రా నుండి తప్పించుకున్న తర్వాత మొఘల్ సర్దారు జశ్వంత్ సింగ్ మధ్యవర్తిత్వంతో ఔరంగజేబు శివాజీల మధ్య శాంతి కుదిరిందంట. ఈ సమయంలోనే ఔరంగజేబు శివాజీకి రాజా అనే బిరుదును అధికారికంగా ప్రదానం చేశాడంటండి. సూరత్ యొక్క 2వ దండయాత్ర మరియు వాణి దిండోరి యుద్ధం ఆ తర్వాతి శాంతి ఒప్పందం బెడిసి కొట్టడంతో 1670లో జరిగాయంటండి. ఏవేవి? సూరత్ 2వ దండయాత్ర మరియు వాణి దిండోరి యుద్ధం అండి. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ జీవితం ఆఖరి దశలోని కింది చారిత్రక సంఘటనల సరైన కాలక్రమానుసారాన్ని గుర్తించండి. మొదటి నుండి చివరికి. ఫస్ట్ 4, తర్వాత 3, తర్వాత 1, తర్వాత 2 అండి. ఆప్షన్ చూద్దాము, క్లారిటీ వస్తుంది. ప్రతాప్ రావు గుజార్ మరణం ఇది 1674లో జరిగింది. బీజాపూర్ సేనాని బహ్లోల్ ఖాన్ ను వదిలేసినందుకు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనస్తాపం చెంది కేవలం 6 సైనికులతో వెళ్లి శత్రువులతో పోరాడి వీరమరణం పొందాడంటండి. ఎవరండి? ప్రతాప్ రావు గుజార్ అండి. ప్రతాప్ రావు గుజార్. నెక్స్ట్, మొదటి పట్టాభిషేకం అనేది 6 జూన్ 1674లో జరిగింది.
రాయగఢ్ కోటలో వారణాసి పండితుడు గాగా భట్ వేద మంత్రాలతో జరిపించిన మొదటి అధికారిక పట్టాభిషేకము. దీని ద్వారా శివాజీ ఛత్రపతి అయ్యారు. రెండో పట్టాభిషేకం 24 సెప్టెంబర్ 1674. మొదటి పట్టాభిషేకం జరిగిన కొద్ది రోజులకే తల్లి జిజాబాయి మరణించడంతో ముహూర్తం బాగాలేదని భావించి నిచ్చల్ పూరి గోస్వామి అనే తాంత్రిక పూజారి ద్వారా రెండోసారి పట్టాభిషేకం జరిపించుకున్నారు. దక్షిణ భారత దండయాత్రలు మరియు జింజికోట ఆక్రమణ. హైదరాబాద్ సందర్శించి గోల్కొండ అంటే కుతుబ్ షాహీ పాలకులతో ఒప్పందం కుదుర్చుకొని వారి మద్దతుతో దక్షిణ భారతంలోకి ప్రవేశించి వెల్లూరు జింజికోటలను ఆక్రమించారంటండి. ఎవరండి ఈ దక్షిణ భారత దండయాత్రలు మరియు జింజికోట ఆక్రమణలో? ఎప్పుడు జరిగినది? 1677లో. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీకి ఆ పేరు పెట్టడం అనేది భోంస్లే రాజపుత్ర వంశానికి కుటుంబం చూపే విధేయతను ప్రతిబింబించేలా చేసిన ఒక ఉద్దేశపూర్వక రాజకీయ ప్రకటన. షాహాజీ భోంస్లే సైనిక దండయాత్రలలో ఉన్న సమయంలో జిజియాబాయి భద్రత నడుమ శివనేరి కోటలో ఉంటూ స్థానిక దేవత శివాయి దేవిని నిరంతరం ప్రార్థించేవారు. ఆ దేవి ఆశస్సులతోనే కుమారుడు జన్మించాడని భావించి ఆమె పేరు మీదుగానే శివాజీ అని నామకరణం చేశారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఏ ఇస్ ద ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ అసర్షన్ అనేది తప్పు, రీజన్ మాత్రమే కరెక్ట్ అండి. శివాజీ పేరు వెనుక ఎటువంటి రాజకీయ ప్రకటన లేదా వంశ విధేయత కారణం కాదండి. ఇది పూర్తిగా ఒక స్థానిక దేవత పట్ల ఉన్న మతపరమైన నమ్మకానికి సంబంధించింది. శివాజీ తల్లి జిజాబాయి గర్భవతిగా ఉన్న సమయంలో శివనేరి కోటలోనే భద్రత నడుమ ఉన్నారు. ఆ కోటలో కొలువై ఉన్న స్థానిక దేవత పేరు శివాయి దేవి అండి. తనకు ఆరోగ్యవంతమైన కుమారుడు పుట్టాలని జిజాబాయి ఆ దేవిని నిరంతరం ప్రార్థించేవారంట. ఆ దేవి ఆశీస్సులతోనే కుమారుడు జన్మించాడని భావించి ఆ దేవత పేరు మీదుగానే ఆయనకు శివాజీ అని నామకరణం చేశారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మరాఠా శక్తి అధికారంలోకి వచ్చే కాలం నాటి యూరోపియన్ వలస శక్తులను వాటి సంబంధించిన తీర ప్రాంత వాణిజ్య స్థావరాలు లేదా ఫ్యాక్టరీల ప్రాంతాలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 132132. పోర్చుగీసుల యొక్క తీర స్థావరం ఏదండి? గోవా మరియు బసేన్. బ్రిటిష్ వారి యొక్క తీర ప్రాంత స్థావరం ఏది అంటే సూరత్, బొంబాయి మరియు రాజాపూర్ అండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క తీర ప్రాంత స్థావరం ఏదంటే పనహాలా ముట్టడిలో గ్రెనేడ్లు మరియు ఫిరంగులతో సైనిక ప్రమేయం అండి. పోర్చుగీసులు వీరు సముద్ర తీర ప్రాంతాలైన గోవా మరియు బసేన్లలో తమ స్థావరాలను పటిష్టం చేసుకున్నారు. బ్రిటిష్ వారు వ్యాపారం కోసం సూరత్, బొంబాయి మరియు రాజాపూర్ ప్రాంతాలలో తమ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1660లో జరిగిన పన్హాలా కోట ముట్టడిలో బీజాపూర్ సైన్యాధిపతి సిద్ది జోహార్కు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయుధాలు అంటే గ్రెనేడ్లు, ఫిరంగి దళాలను అందించి సహాయం చేసింది. దీనికి ఆగ్రహించిన శివాజీ రాజాపూర్ బ్రిటిష్ ఫ్యాక్టరీపై దాడి చేసి వారిని బంధించారు. నెక్స్ట్ క్వశ్చన్, పొరుగు రాజ్యాల నుండి వసూలు చేసే చౌత్ 25% రక్షణ పన్ను అంతర్గత విభజన విధానం ప్రకారం ఏ విభాగం నేరుగా ఛత్రపతి వ్యక్తిగత లేదా రాజు అధికారిక ఖజానాకు కేటాయించబడేది మరియు చౌత్ వసూళ్లలో దాని ఖచ్చితమైన శాతం ఎంత అంటే ఆప్షన్ బి అండి, బాప్తి 25%. పొరుగు రాజ్యాల నుండి వసూలు చేసిన చౌత్ 25% అనేది తిరిగి 4 భాగాలుగా విభజించబడేది. బాప్తి అంటే ఇది చౌత్ పన్నులో 25% వాటాను కలిగి ఉండి నేరుగా ఛత్రపతికి లేదా రాజు ఖజానాకు వెళ్ళేదండి. సో బబ్రీ అనేది 20% కరెక్టే. నెక్స్ట్ సహోత్ర 6% వాటా, నాదగుండ 3% వాటా, మొకాసా 66% వాటా మరాఠా సర్దార్లకు వారి సైనిక ఖర్చులకు నిర్వహణ కోసం వెళ్ళేది. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో స్టార్టింగ్ లో. అక్కడ మొసాకా రిలేటెడ్ డిస్కస్ చేసాము, ఇక్కడ బప్తి రిలేటెడ్ డిస్కస్ చేసామండి. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ, దాదోజీ కొండదేవ్ మరియు షాహాజీ భోంస్లేలకు సంబంధించిన క్రింది ప్రారంభ పరిపాలన మరియు సైనిక పరిణామాలను సరైన కాలక్రమానుసారంగా మొదటి నుండి చివరికి అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 4132.
ఫస్ట్ పూణే జాగీరు లభించడం. 1636లో మొఘలులకు సామంతులుగా ఉన్న బీజాపూర్ సుల్తానేట్ సేవలో శివాజీ తండ్రి సాహాజీ చేరారంట. దీనికి ప్రతిఫలంగా ఆయనకు పూణే ప్రాంతం జాగీరుగా లభించిందంటండి. నెక్స్ట్ దాదోజీ కొండదేవ్ నియామకం. బీజాపూర్ సుల్తాన్ షాహాజీని బెంగళూరుకు పంపడంతో పూణే జాగీరు నిర్వాహకుడిగా దాదోజీ కొండదేవ్ను షాహాజీ నియమించారంట. పరిపాలనా స్వీకారం. 1647లో దాదోజీ కొండదేవ్ మరణించడంతో యువ శివాజీ పూణే పరిపాలనను స్వయంగా తన చేతుల్లోకి తీసుకున్నారంటండి. షాహాజీ మరణం. 1664-65 ప్రాంతంలో వేటలో జరిగిన ఒక ప్రమాదంలో శివాజీ తండ్రి షాహాజీ మరణించారు. దీనికి ముందే మరియు తర్వాత కూడా దేశ్ముఖ్లను వివాహ సంబంధాలు లేదా బల ప్రయోగం ద్వారా శివాజీ లొంగ తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మాలిక్ అంబర్ విధానాల స్ఫూర్తితో మరాఠా పరిపాలనలో ప్రవేశపెట్టబడిన భూమి శిస్తు కొలతల చట్టంలో క్రింది వాటిలో ఏవి ఖచ్చితమైన అంశాలు? భూమి శిస్తు విధానం రైత్వారీ పద్ధతిని అవలంబించింది. దీనివల్ల సాంప్రదాయ జమీందార్ల ప్రాబల్యం తగ్గి రైతులతో నేరుగా సంబంధాలు ఏర్పడ్డాయి. కొలతల ప్రామాణికీకరణ కోసం ప్రతి 20 కాటీలను ఒక బిగాగా మరియు 120 బిగాలను ఒక చావర్గా విభజించారు. ప్రారంభంలో భూమి శిస్తును పంట దిగుబడిలో 10% నిర్ణయించారు. ఆ తర్వాత చౌత్ పన్ను శాతానికి సమానంగా దీనిని 25% పెంచారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. శివాజీ మధ్యవర్తులైన జమీందారులు దేశ్ముఖ్ల ప్రాబల్యాన్ని తగ్గించి నేరుగా రైతుల నుండి పన్ను వసూలు చేసే రైత్వారీ విధానాన్ని ప్రోత్సహించారు. కరెక్టే. భూమిని కొలవడానికి కాటీ లేదా కొలబద్దను ఉపయోగించి ప్రతి 20 కాటీలను ఒక బికాగా మరియు 120 బిగాలను ఒక చావర్గా విభజించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పాయింట్. నెక్స్ట్, ప్రారంభంలో భూమి శిస్తును పంట దిగుబడిలో 33% నిర్ణయించారు. ఆ తర్వాత కాలంలో దానిని 40% పెంచారంటండి. ఇనిషియల్ గా 33% ఉంటే ఇది 40% పెంచారు. కానీ 10% లేదా 20% అనేది క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి అది రాంగ్ అండి. ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నారు? 10%, 20% ఉన్నారు కాబట్టి ఇది రాంగ్ అండి. ఇనిషియల్ గా 30% ఉంటే దాన్ని 40% పెంచారండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయోద్యమ కాలంలో మరియు ఆధునిక కాలంలో ఛత్రపతి శివాజీ యొక్క చారిత్రక గుర్తింపు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించిన క్రింది జతలలో సరైన జతలను గుర్తించండి. జ్యోతిరావు పూలే 1869 శివాజీ చరిత్రను బడుగు బలహీన వర్గాల నాయకుడిగా మొదటగా తన రచనల ద్వారా తిరిగి వెలుగులోకి తెచ్చారంట. ఎవరండి? జ్యోతిరావు పూలే. ఎప్పుడండి? 1869లో. బాలగంగాధర్ తిలక్ 1895లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడానికి బహిరంగ శివాజీ ఉత్సవాలను ప్రారంభించారండి. ఎవరు? బాలగంగాధర్ తిలక్. ఎప్పుడు? 1895లో. నెక్స్ట్, నావికాదళం స్వీకరించిన కొత్త జెండాలోని అష్టభుజి ఆకారం అంటే ఆక్టాగాన్ ఆకారం అనేది ఛత్రపతి శివాజీ రాజముద్ర నుండి స్ఫూర్తి పొంది రూపొందించబడింది. ఎక్కడండి? భారత నావికాదళ జెండా. ఎప్పుడు? 2022లో. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. శివాజీ చరిత్రను బడుగు బలహీన వర్గాల నాయకుడిగా మొదటగా తన రచనల ద్వారా తిరిగి వెలుగులోకి తెచ్చింది సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే. ఎప్పుడంటే 1869లో. జాతీయోద్యమ కాలంలో ప్రజలను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏకం చేయడానికి బాలగంగాధర్ తిలక్ 1895లో శివాజీ ఉత్సవాలను ప్రారంభించారంటండి. నెక్స్ట్, 2022లో భారత నావికాదళం స్వీకరించిన కొత్త జెండా చిహ్నంలోని అష్టభుజి ఆకారం అంటే ఛత్రపతి శివాజీ రాజముద్ర నుండి స్ఫూర్తి పొంది రూపొందించబడిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఛత్రపతి శివాజీ పరిపాలనలో మరాఠా సైనిక శిబిరాల్లో ఖచ్చితంగా అమలు చేయబడిన అంతర్గత ప్రవర్తన నియమాలు మరియు నిర్మాణాత్మక నిబంధనలు ఏవి అంటే, క్రియాశీల సైనిక శిబిరాల్లోకి మహిళలను అనుమతించేవారు కాదు మరియు వారు అక్కడ నివసించడంపై కఠినమైన నిషేధం ఉండేది. యుద్ధాలు లేదా దండయాత్రలలో దోచుకున్న సంపదనంతా ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానాలోనే జమ చేయాలనే నిబంధన ఉండేది. సైనికులకు ఉత్సాహాన్ని ఇచ్చే ప్రోత్సాహకంగా యుద్ధంలో దోచుకున్న సంపదలో 40% వరకు తమ వద్దే ఉంచుకునే వ్యక్తిగత స్వయం ప్రతిపత్తిని ఇచ్చారు. మిగిలిన వాటా స్థానిక దేశముఖులకు వెళ్ళేది. ఓన్లీ ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి.
ఆప్షన్ 3 అనేది రాంగ్. ఎందుకు అంటే ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మీకు కరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా కూడా మీరు దీనికి ఆన్సర్ చేయొచ్చండి. ఇక్కడ ఏమన్నారండి, సైనికులకు ఉత్సాహాన్ని ఇచ్చే ప్రోత్సాహకంగా యుద్ధంలో దోచుకున్న సంపదలు 40% వరకు తమ వద్దే ఉంచుకునే వ్యక్తిగత స్వయం ప్రతిపత్తిని ఇచ్చారు, మిగిలిన వాటా స్థానిక దేశముఖులకు వెళ్ళేది అన్నారండి. ఇక్కడ 40% వరకు అనేది రాంగ్ అండి. ఇక్కడ నెంబరింగ్ అనేది బాగా ఫోకస్ చేయాలి. సైనికుల క్రమశిక్షణ విషయంలో శివాజీ చాలా కఠినంగా ఉండేవారు. సైనిక శిబిరాల్లోకి మహిళలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేవారు కాదు. నెక్స్ట్, యుద్ధాల్లో శత్రువుల నుండి దోచుకున్న సంపదనంతా ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానాలోనే జమ చేయాల్సి ఉండేది. దీనివల్ల సైన్యంలో అవినీతికి తావు లేకుండా నిష్పాక్షికత ఉండేది. నెక్స్ట్, సైనికులకు వ్యతిరేకంగా ఎటువంటి దోపిడీ సంపదను ఉంచుకునే హక్కు లేదండి. మొత్తం సంపదను ప్రభుత్వానికి అప్పగించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మరాఠా మొఘల్ శాంతి ఒప్పందం ముగిసి తిరిగి ప్రారంభమైన సంఘర్షణలు మరియు సంస్థాగత పటిష్టతను సంబంధించిన క్రింది చారిత్రక సంఘటనలను సరైన కాలక్రమానుసారంగా అమర్చండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఫస్ట్ 3, తర్వాత 1, తర్వాత 4, తర్వాత 2. ఫస్ట్ 1 సూరత్ పై రెండో దాడి. మొఘలులలో శాంతి ఒప్పందం బెడిసికొట్టడంతో శివాజీ సూరత్ను రెండోసారి ముట్టడించి అపారమైన సంపదను దోచుకున్నారు. వాణి దిండోరి యుద్ధం ఇది ఎప్పుడు జరిగిందండి? 1670 సూరత్ దాడి తర్వాత. అంటే సూరత్ దాడి అనంతరం తిరిగి వస్తున్న శివాజీని నాసిక్ సమీపంలో మొఘల్ సేనాని దావుద్ ఖాన్ అడ్డుకోగా ఈ యుద్ధంలో మరాఠా సైన్యం ఘన విజయం సాధించిందండి. రాయగఢ్ కోట నిర్మాణం 1674 ప్రాంతం. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి రాజధానిగా ఉండడానికి రాయగఢ్ కోటను నూతనంగా నిర్మించారు. దీని ప్రధాన శిల్పి హీరోజీ ఇందుల్కర్ అండి. నెక్స్ట్, రాజ వ్యవహార కోష్ సంకలనం. పరిపాలనా రంగంలో పర్షియన్ పదాలకు ప్రత్యామ్నాయంగా సంస్కృత నిఘంటువు అయిన రాజ వ్యవహార కోష్ను రఘునాథ్ పండిట్ చేత 1677లో శివాజీ రాయించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ అనంతర మరాఠా సామ్రాజ్య ప్రముఖ రాజకీయ వ్యక్తులకు వారి పరిపాలనతో ముడిపడి ఉన్న నిర్దిష్ట చారిత్రక సందర్భాలు లేదా భౌగోళిక అధికార కేంద్రాలతో జతపరచండి. రాజకీయ వ్యక్తి, చారిత్రక సందర్భం లేదా అధికారిక కేంద్రం. ఆప్షన్ ఏ అండి, 1224 3143. శంభాజీ యొక్క చారిత్రక సందర్భం ఏంటి అంటే ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన అతని కుమారుడు అక్బర్కు ఆశ్రయం ఇచ్చి ఔరంగజేబు ప్రత్యక్ష దండయాత్రకు కారణమయ్యారు. రాజారాం అంటే మొఘల్ దాడుల నుండి తప్పించుకొని దక్షిణాన ఉన్న జింజీ కోట నుండి సుదీర్ఘ పోరాటం సాగించారు. నెక్స్ట్, తారాబాయి కొల్హాపూర్ కేంద్రంగా శక్తివంతమైన ప్రత్యామ్నాయ మరాఠా అధికార కేంద్రాన్ని స్థాపించారు. సాహో బాలాజీ విశ్వనాథ్ను పీష్వాగా నియమించి అసలైన పరిపాలనా అధికారం పీష్వాల చేతుల్లోకి వెళ్లేందుకు కారణమయ్యారు. శంభాజీ ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన అతని కుమారుడు అక్బర్కు ఆశ్రయం ఇచ్చారు. దీనికి ఆగ్రహించిన ఔరంగజేబు స్వయంగా దక్కన్పై దండెత్తాడు. రాజారాం మొఘలుల రాయగఢ్ను ఆక్రమించడంతో రాజారాము తప్పించుకొని దక్షిణాన ఉన్న జింజీ అంటే తమిళనాడు కోటకు చేరుకొని అక్కడి నుంచే మొఘలులపై సుదీర్ఘ పోరాటం సాగించారు. తారాబాయి ఖేడ్ అంతర్యుద్ధం తర్వాత మరాఠా రాజ్యం రెండుగా చీలినప్పుడు తారాబాయి రెండో శివాజీ కేంద్రంగా కొల్హాపూర్ ప్రాంతాన్ని పాలించారు. సాహో తన కాలంలో బాలాజీ విశ్వనాథ్ను తన పీష్వా అంటే ప్రధానమంత్రిగా నియమించడంతో మరాఠా సామ్రాజ్యంలో పీష్వాల ఆధిపత్య యుగం మొదలైందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ ధర్మ రక్షణ సూత్రాలపై ఆధారపడిన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినప్పటికీ ఛత్రపతి శివాజీ ఇతర మతాల పట్ల సహనంతో కూడిన అందరినీ కలుపుకుపోయే రాజ్య విధానాన్ని అవలంబించారు. శివాజీ తన సైనిక నిర్మాణంలో ముస్లిం అధికారులకు అత్యున్నత వ్యూహాత్మక పదవులను ఇచ్చారు. దీనిలో భాగంగానే 1656లో మొదటి పఠాన్ రెజిమెంట్ను ఏర్పాటు చేయడమే కాకుండా నావికాదళ అడ్మిరల్గా దర్యా సారంగ్ను నియమించారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి.
శివాజీ హిందూ ధర్మాన్ని ప్రోత్సహించి హైందవ ధర్మోద్ధారక బిరుదు పొందినప్పటికీ అన్ని మతాలను సమానంగా గౌరవించే మత సహన విధానాన్ని పాటించారంట. ఆయన మత సహన విధానానికి ప్రాధాన్యత ఇస్తూ తన సైన్యంలో ముస్లింలకు ఉన్నత పదవులు ఇచ్చారు. ఆయన మత సహన విధానానికి ప్రాధాన్యత ఇస్తూ తన సైన్యంలో ముస్లింలకు ఉన్నత పదవులు ఇచ్చారంట. దీనికి నిదర్శనంగా మొదటి పఠాన్ రెజిమెంటు ఏర్పాటు కావడం మరియు ఆయన నావికాదళ అడ్మిరల్ దర్యా సారంగ్ ఒక ముస్లిం కావడం పేర్కొనవచ్చు. ముస్లింలను ఉన్నత సైనిక పదవుల్లో నియమించడం అనేది ఆయన అనుసరించిన మత సహన పరిపాలనా విధానాన్ని ఖచ్చితంగా వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 17వ శతాబ్దంలో దక్కన్ ప్రాంతంలో ఆధిపత్యం కోసం 3 ప్రధాన ఇస్లామిక్ సుల్తానేట్లు నిరంతరం పోటీ పడుతూ ఉండేవి. శివాజీ ఎదుగుదల కాలక్రమం నాటి ఈ సుల్తానేట్ మరియు వాటిని పాలించిన రాజవంశాల క్రింది జతల్లో ఏది తప్పుగా జతపరచబడింది అంటే ఆప్షన్ డి అండి, గోల్కొండ సుల్తానేటు, ఇమాద్ షాహీ డైనస్టీ. శివాజీ కాలం నాటి దక్కన్ ప్రాంత ఇస్లామిక్ సుల్తానేట్ల సరైన వంశాల విభజన ఏది అంటే బీజాపూర్ సుల్తానేటు, దీనిని పాలిస్తున్నది ఆదిల్ షాహీ వంశం. అహ్మద్ నగర్ సుల్తానేటు, దీనిని పాలిస్తున్నది నిజాం షాహీ వంశం. గోల్కొండ సుల్తానేటు, దీనిని పాలిస్తున్నది కుతుబ్ షాహీ వంశం. నెక్స్ట్ క్వశ్చన్, గెరిల్లా యుద్ధ వ్యూహాలలో మరియు కొండకోటల రక్షణ లేదా ఆక్రమణలలో శివాజీ సైన్యానికి అత్యంత కీలకమైన వెన్నెముకగా నిలిచిన యోధులు అంటే మావలీయులు ఈ పదాతి దళ బలాన్ని ప్రాథమికంగా ఏ వర్గాలతో రూపొందించారు అంటే ఆప్షన్ బి అండి, లోకల్ మరాఠా అండ్ కున్బీ అగ్రగేరియన్ కమ్యూనిటీస్ నేటివ్ టు ద హిల్లీ టెరైన్స్. శివాజీ సైన్యంలో ప్రధాన బలం కొండ ప్రాంతాలకు అంటే సహ్యాద్రి పర్వత శ్రేణులు చెందిన స్థానిక మరాఠా కుంభీ వర్గాల రైతులు, వీరినే మావలీలు అని పిలిచేవారంట. వీరు పర్వతారోహణలో భౌగోళిక పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో మరియు ఆకస్మిక గెరిల్లా దాడులు చేయడంలో సిద్ధిహస్తులు. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీ తొలి జీవితానికి సంబంధించిన రాజకీయ శిక్షణ, కుటుంబ నేపథ్యం మరియు పరిపాలనా మార్గదర్శకులకు సంబంధించిన క్రింది జతలలో సరైన జతలను గుర్తించండి. షాహాజీ భోంస్లే తన సైనిక జీవితంలో అహ్మద్ నగర్ నిజాం షాహీల వద్ద, మొఘలుల వద్ద మరియు బీజాపూర్ ఆదిల్ షాహీల వద్ద తన విధేయతను మారుస్తూ పనిచేశారు. మలోజీ భోంస్లే శివాజీ తాతగారు. వీరు అహ్మద్ నగర్ సుల్తానేట్లో ముఖ్య సైన్యాధికారిగా పనిచేసి రాజా బిరుదు పొందారు. దాదోజీ కొండదేవ్ పూణే జాగీర్ నిర్వాహకుడిగా ఉంటూ యువ శివాజీకి రాజకీయ మరియు పాలనాపరమైన శిక్షణ ఇచ్చారు. ఆప్షన్ డి కరెక్ట్ అండి, బోత్ 3 ఆర్ కరెక్ట్ అండి. శివాజీ తండ్రి షాహాజీ భోంస్లే దక్కన్ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మొదట అహ్మద్ నగర్ నిజాం షాహీల వద్ద, తర్వాత మొఘలుల వద్ద, ఆ తర్వాత బీజాపూర్ ఆదిల్ షాహీల వద్ద పనిచేశారు. శివాజీ తాత అంటే తండ్రి అయిన మలోజీ భోంస్లే అహ్మద్ నగర్ సుల్తానేట్ల ముఖ్య సైన్యాధికారిగా పనిచేసి రాజా బిరుదు పొందారంటండి. ఎవరండి? శివాజీ తాత అయిన మలోజీ భోంస్లే. నెక్స్ట్ అండి, షాహాజీ బెంగళూరుకు వెళ్లిన సమయంలో పూణే జాగీరు అడ్మినిస్ట్రేటర్ గా నియమించబడిన దాదోజీ కొండదేవ్ పూణేలో శివాజీకి రాజకీయ పాలనాపరమైన శిక్షణ ఇచ్చారంటండి. ఎవరండి? షాహాజీ బెంగళూరుకు వెళ్లిన సమయంలో పూణే జాగీరు అడ్మినిస్ట్రేటర్ గా నియమించబడిన దాదోజీ కొండదేవు పూణేలో శివాజీకి రాజకీయ పరిపాలనాపరమైన శిక్షణ ఇచ్చారండి. ఎవరండి ఇచ్చింది? దాదోజీ కొండదేవ్ అండి. ఎవరికి? శివాజీకి. లాస్ట్ క్వశ్చన్ అండి, మరాఠా శక్తి ఎదుగుదలను అణచివేయడానికి బీజాపూర్ సుల్తానేట్ చేపట్టిన కింది ప్రతీకార చర్యల శ్రేణిని పరిశీలించండి. బాజీ గోర్పడే ద్వారా షాహాజీ భోంస్లే బందీ, ఆఫ్ఘల్ ఖాన్ ద్వారా పవిత్ర ఆలయాల ధ్వంసం, సిద్ది జోహర్ ద్వారా పన్హాలా కోట ముట్టడి. నెక్స్ట్ సిరీస్ లో ఏమొస్తుందండి? బాహ్య మొఘల్ ఒత్తిళ్ల కారణంగా 1668 నాటి మరాఠా బీజాపూర్ సంబంధాల ఈ నిర్దిష్ట దశను తార్కికంగా ముగించిన రాజకీయ పరిణామం ఏది? నెక్స్ట్ సిరీస్ లో ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలండి. ఆప్షన్ బి అండి,
సైనింగ్ ఆఫ్ ఏ పీస్ ట్రీటీ అండ్ గ్రాంటింగ్ ఆఫ్ చౌత్ అండ్ సర్దేశ్ముఖి ట్యాక్స్ కలెక్టింగ్ రైట్స్ టు శివాజీ. బీజాపూర్తో జరిగిన సుదీర్ఘ ఘర్షణల పరంపర ముగింపు క్రమాన్ని గమనిస్తే 1648లో శివాజీ విజయాలను అడ్డుకోవడానికి బీజాపూర్ సుల్తాన్ ఆదేశాల మేరకు షాహాజీని బంధించారంట. నెక్స్ట్ 1659లో అఫ్జల్ ఖాన్ దండయాత్రలో భాగంగా పండరీపురం విఠోబా ఆలయం, తుల్జా భవానీ ఆలయాలను ధ్వంసం చేశారంట. 1660లో సిద్ది జోహర్ ద్వారా పన్హాల కోట ముట్టడి జరిగిందంట. శాంతి ఒప్పందం మరియు పన్నుల హక్కులు 1666 నుండి 68 మధ్య శివాజీ ఆగ్రా నుండి తప్పించుకున్న అనంతరం మొఘలులతో శాంతి కుదిరింది. మొఘలులు బీజాపూర్పై దాడికి శివాజీకి అనుమతించడంతో తీవ్రంగా బలహీనపడిన బీజాపూర్ సుల్తాన్ ఆలీ ఆదిల్ షా శివాజీతో శాంతి ఒప్పందం చేసుకున్నాడు. దీని ద్వారా శివాజీకి ఆయా ప్రాంతాల నుండి చౌత్ మరియు దేశముఖి పన్నులు వసూలు చేసుకునే అధికారిక హక్కులు దక్కాయి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 30 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో క్వశ్చన్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, ఈ లెవెల్ అనేది మీకు నచ్చిందా లేదా, ఈ డిఫికల్టీ అనేది రియల్ ఎగ్జామ్లో అంటే గ్రూప్ 2 స్టాండర్డ్లో క్వశ్చన్స్ అనేవి ఉన్నాయా లేదా కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి దీని మీద ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.